ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఐడి టోకెన్స్ 3 ప్లేస్లు ఇవ్వడం జరుగుతుందండి. ఇది మనకి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి విష్ణు నివాసం. రైల్వే స్టేషన్లో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత విష్ణు నివాసం ఉంటుందండి. అక్కడ ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటలకి శ్రీవారికి ఉచిత ఎస్ఐడి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు తీసుకున్నటువంటి టోకెన్ మీద శ్రీవారి యొక్క దర్శనానికి ఏ టైంకి రావాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ ముందు తిరుమల కొండపైన క్యూ లైన్లో నుంచి ఉంటే శ్రీవారి యొక్క దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అవసరం లేదు. 12 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైన్లో నుంచి టోకెన్ తీసుకోవాలండి. రెండో ప్లేస్ వచ్చేసి తిరుపతి బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం ఫ్లైఓవర్ బ్రిడ్జ్కి ఆపోజిట్లో ఉంటుందండి శ్రీనివాసం. ఇక్కడ కూడా ప్రతిరోజు నైట్ 9 గంటలకి శ్రీవారికి ఉచిత ఎస్ఐడి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీకు ఆధార్ కార్డుని చూపించి టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మనకి మూడో ప్లేస్ వచ్చేసి అలిపిరి మెట్ల మార్గం వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటలకి శ్రీవారి యొక్క ఉచిత దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ కూడా మీకు ఆధార్ కార్డుని చూపించి టోకెన్ తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే కాలినడకన శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకోవాలనుకుంటారో అక్కడ ఇచ్చేటువంటి దివ్య దర్శన టోకెన్స్ని క్యాన్సిల్ చేయడం జరిగిందండి. ఆ టోకెన్స్ కూడా మనకి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు కూడా సాయంత్రం 4 గంటలకి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీకు ఆధార్ కార్డుని చూపించి మనకి శ్రీవారి మెట్ల మార్గం వద్ద ఇచ్చేటువంటి దివ్య దర్శన టోకెన్లని అక్కడ పొందండి. అలా తీసుకున్నటువంటి టోకెన్ ద్వారా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో అంటే 1200 మెట్టు దగ్గర తప్పనిసరిగా స్కాన్ చేయించాలి. అలా స్కాన్ చేయించినప్పుడు మాత్రమే ఈ దివ్య దర్శన టోకెన్ ద్వారా శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది రీసెంట్గా మార్చడం జరిగిందండి. గతంలో అయితే మనకి శ్రీవారి మెట్ల మార్గం వద్ద దివ్య దర్శన టోకెన్స్ ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకి ఇచ్చేవారు. ఇప్పుడు ఆ ప్లేస్ని టైంని కూడా మార్చి మనకి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు కూడా సాయంత్రం 4 గంటల నుంచి కూడా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి టోకెన్స్ అన్నది అక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ టోకెన్ అక్కడ తీసుకుని తప్పనిసరిగా ఇక్కడ అంటే శ్రీవారి మెట్టు మార్గంలో 1200 మెట్టు దగ్గర మాత్రం స్కాన్ చేయించుకోవాలి. ఈ విషయాన్ని అందరూ కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. ఇది లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్ కాబట్టి మిత్రులందరికీ కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.